హాయ్ వెల్కమ్ టు సీతు వ్లాగ్స్. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 3 ఎగ్స్ని తీసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీరను తీసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా తీసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ముందు మనం ఎగ్స్ని ఇలా బీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఎగ్ మిశ్రమాన్ని ఆయిల్లో వేసుకొని కలుపుతూ ఉండాలి. ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కొంచెం ఆనియన్స్ని వేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, వీటిని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. కొంచెం పసుపుని కూడా వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇందులో అన్నం వేసుకోవాలి. ఇక్కడ ఉప్పు కారం అనేది ఎగ్గులో వేయకూడదు, రైస్ పైన వేయాలి. ఒకసారి మొత్తంగా కలుపుకోవాలి. ఇలా రైస్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కారంని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 స్పూను కారంని తీసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దీంట్లో కొంచెం సోయా సాస్ని కూడా వేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది సేమ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగే ఉంటుంది. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే ఇది చాలా ఇష్టం. డైలీ పెట్టిన తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇంతే అండి, టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.